ప్రియమైన భగవద్బంధువులందరికీ నమస్కారం. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ప్రతి జీవికి ఏదో ఒకరోజు మరణం అనేటువంటిది తథ్యం. ఆ రోజు యమభటులు నిన్ను ఆ యమధర్మరాజు కొలువులో ప్రవేశపెట్టడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. కాబట్టి నువ్వు చేసిన పాపపుణ్యాలు విచారించే రోజు ఒకటి ఉన్నదనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆ పరీక్ష ప్రతి మనిషి ఎదుర్కోవాల్సిందే అన్నమాట. మరి అక్కడ అడిగే ప్రశ్నలకు ప్రిపేర్ అవ్వాల్సిన బాధ్యత ప్రతి మనిషికి ఉన్నదన్నమాట. మరి ఆ ప్రశ్నలు ఏమిటి, అక్కడ పరీక్షలో ఇచ్చేటువంటి సిలబస్ ఏంటి అనేటువంటిది అది మనకంటే స్వయంగా యమధర్మరాజు చెప్తేనే బాగుంటుందన్నమాట. అట్లా యమధర్మరాజు చెప్పినటువంటిదే కఠోపనిషత్తు అన్నమాట. అది కృష్ణ యజుర్వేదములోనేదన్నమాట. తర్వాత కొంతమంది ఇది సామవేదంలో కూడా ఉన్నదని చెప్తారు. అసలు ఈ ఉపనిషత్తు అంటే ఏంటనేది మనం తెలుసుకున్నట్లయితే మన సనాతన ధర్మంలో 4 వేదాలు అనేటువంటి ముఖ్యమైనటువంటి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం అని 4 వేదాలు ఉంటాయి. అయితే ఈ 4 వేదాల్లో కలిపి 1180 శాఖలు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క శాఖలో ఒక్కొక్క ఉపనిషత్తు ఉంటుందన్నమాట. దానినే వేదాంతము అంటారు అన్నమాట. అంటే వేదం యొక్క అంతిమ భాగంలో ఉంటాయి అని అర్థం అన్నమాట. ఇది అలాంటి మొత్తము లో 108 ఉపనిషత్తులు చాలా ముఖ్యమైనటువంటిది అనేటువంటిది మనకి ఈ యొక్క ఆంజనేయ స్వామి ప్రబోధించినటువంటి ముక్తికోపనిషత్తులో చెప్పడం ఏందన్నమాట. గృహీత్వా అష్టోత్తరశతం ఏ పఠంతి దియోత్తమం ప్రారబ్ధక్షయపరమయంతం జీవన్ముక్త భవంతి అని చెప్తారన్నమాట. అంటే గృహీత్వ అష్టోత్తరశతం అంటే 108. అష్ట ఉత్తర శతం. శతం అంటే 100, అష్ట అంటే 8, అష్టోత్తరశతం అంటే 108 ఉపనిషత్తులు. గృహీత్వ అష్టోత్తరశతం ఏ పఠంతి దియోత్తమ అంటే ఎవరైతే వీటిని పఠిస్తారో ప్రారబ్ధక్షయ పర్యంతం అంటే మన ప్రారబ్ధ కాలం తీరేదాకా జీవన్ముక్త భవంతితే వాడు జీవించి ఉండగానే ఇక్కడే ముక్తిని పొందుతాడు. మళ్ళీ తర్వాత ఈ శరీరం వదిలేసిన తర్వాత యొక్క విదేహ ముక్తిని పొందుతాడు అన్నమాట. అయితే ఈ వీటిల్లో కూడా ఒక దశోపనిషత్తులు అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అని చెప్తారన్నమాట. అదే ఈశకేన కట ప్రశ్న ముండమాండు చరిత్రి ఐతరేయం చాందోగ్యం బుధారణ్యకం దశ అంటారన్నమాట. అంటే ఈశావాస్యోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండిక్యోపనిషత్తు, తైత్తరీయోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, చాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు అని చెప్తారన్నమాట. ఈ 10లో ఈరోజు మనము చూడబోయే ఉపనిషత్తు ఏంటంటే కఠోపనిషత్తులోని కొన్ని మంత్రాల గురించి తెలుసుకుంటాం. అది ఈశకేన కట అంటే 3వ ఉపనిషత్తు అన్నమాట. ఇది సీరియల్లో ఈ కఠోపనిషత్తు మనకి ఈ కఠోపనిషత్తులో మంత్రాలు ఏ విధంగా ఉంటాయంటే ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనః పరిగ్రహమేవచ ఇంద్రియాణి అయనాహు విషయాం తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భుక్తాచ్యాహం మనీషిణః. అంటే ఆత్మానం రథనం విద్ధి అంటే ఎందుకంటే మనం చూసినట్లయితే ఈ యొక్క ఆత్మ అనేటువంటిది నిర్గుణ నిరాకారమైనటువంటిది. ఈ నిర్గుణ నిరాకారమైనటువంటి ఆత్మ దాని యొక్క కర్మలు దాని యొక్క ఇది చేయడం కోసం ఒక శరీరాన్ని ఎన్నుకుంటుంది. ఆ శరీరమే రథము అని చెప్తారు. ఆత్మానం రథినం అంటే అందులో ఉన్నటువంటి రధికుడు రథినం విద్ధి శరీరం రథమేవతు అంటాడు అనమాట. ఈ శరీరమే రథం అనమాట, వెహికల్ అనమాట. బుద్ధింతు సారథిం విద్ధి
అంటే మన బుద్ధి దీనికి సారథి. మనః ప్రగ్రహమేవచ, అంటే మనస్సు అనేటువంటిది పగ్గాలు, రీమ్స్ అంటారు అనమాట. REALMS, రీమ్స్. తర్వాత ఇంద్రియాణి అయనాహు, అంటే మన ఇంద్రియాలే వాటికి దారి చూపించేటువంటి అనమాట. ఇంద్రియములు మనసు కళ్ళెము, ఇంద్రియములు గుర్రముల వంటివి. ఇంద్రియ గోచరములు అయ్యేటువంటి ఆ వస్తువులు అంటే ఈ యొక్క జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఏముంటాయి అంటే తచ్చక్షుశ్రుతి జిహ్వాగ్రహణ అని చెప్తాం కదా. అంటే చర్మము, తచ్చక్షు కన్ను, శృతి చెవి, తర్వాత గ్రాణము ముక్కు, చర్మము, ఇవన్నీ కూడా ఇంద్రియాలు. ఇవే గుర్రాలు అన్నమాట. వీటి విషయాలు ఏవైతే ఉన్నాయో శబ్ద స్పర్శ రూప రసగంధములు అంటారు అన్నమాట. అంటే చెవికి శబ్దము, కంటికి రూపము, నాలుకకి రసము, తర్వాత ముక్కుకి స్మెల్ గంధము, శబ్ద స్పర్శ రూప రస గంధము. శబ్ద స్పర్శ స్పర్శ, స్పర్శ అంటే ఈ యొక్క ఈ స్పర్శేంద్రియ సుఖము, అంటే సంభోగ సుఖము అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ పంచేంద్రియాలు ఈ పంచ విషయాలని అనుభవిస్తూ ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉంటుందన్నమాట. ఈ యొక్క ఇంద్రియములే గుర్రములు, ఇంద్రియ గోచరములకు విషయములు మార్గములు. ఇవి మార్గములు అనమాట. ఇంద్రియములు మనస్సు అనువానితో కలిసి ఉన్న ఆత్మ భోక్త అని విద్వాంసులు పేర్కొన్నారు. అంటే ఈ ఇంద్రియాలతో కూడా కలిసి ఉన్నటువంటి మనస్సు, ఇంద్రియాలు మనస్సు కలిసే వీటిని భోక్త అంటే అనుభవించేవాడు అని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి మనకి చూసినట్లయితే ఈ యొక్క మనము ఈ శరీరము అనేటువంటి రథాన్ని మనము డ్రైవ్ చేసినప్పుడు ఏమైందంటే యాక్సిడెంట్లు కావచ్చు, లేకపోతే రాంగ్ డ్రైవింగ్ కావచ్చు, లేకపోతే ఈ ఇంద్రియాలు అనేటువంటి గుర్రాలు అవి సరి అయిన విధంగా ముందుకు పోక, ఇప్పుడు ఒక గుర్రం బండి కానీ గిడ్ల బండి కానీ మనము ఒక చోట ఆపి అక్కడ ఏమైనా దిగుమతి చేస్తూ ఉన్నప్పుడు ఆ పక్కన సైకిల్ మీద ఎవరైనా గడ్డి తీసుకొని పోతున్నారు అనుకోండి, ఆ బస్తాలు దింపే అతను లోపలికి వెళ్ళాడు బస్తా దింపడానికి. అప్పుడు ఆ ఎద్దులు ఏం చేస్తాయి, ఆ సైకిల్ వెనకాల వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట గడ్డిని చూసి. అంటే జిబ్బేంద్రియం, అంటే జివ్వ అనేటువంటి ఇంద్రియం దానికి ఆ గడ్డికి వెళ్ళి ఆకర్షితమై అట్లా పోతాయి. అలాగే ఈ యొక్క మనిషి కూడా ఈ పంచేంద్రియాల్లో ఏ ఒక్క గుర్రం అంటే శబ్దంకెళ్ళో, అంటే ఏ టేప్ రికార్డులో, లేకపోతే పెద్ద డీజే సౌండ్స్ పెట్టి పెద్ద పెద్ద పాటలు పెట్టడం, లేకపోతే ఈ యొక్క రూపము మన ముంగల్ నుంచి ఎవరైనా వెళ్తూ ఉన్నారనుకోండి, అంటే మన దృష్టి తెలియకుండానే మనకి వాళ్ళ మీద పట్టము, తర్వాత కొంతమంది వాళ్ళని ఫాలో అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి శబ్దం కానీ, స్పర్శ కానీ, రూపం కానీ, రసము అంటే టేస్ట్ గురించి, నాలిక గురించి టేస్ట్ల కోసం కానీ, గంధము అంటే స్మెల్స్ కానీ, ఈ విధంగా ఈ 5 కూడా 5 రకాలుగా దాన్ని మనని ప్రలోభపెట్టి ఈ శరీరాన్ని ఎటైనా తీసుకెళ్ళవచ్చు అన్నమాట. కానీ ఒక పర్ఫెక్ట్ డ్రైవర్ అంటే ఒక దాన్ని ఏమంటారు సారథి, ఈ రథానికి సరి అయినటువంటి సారథి చేతిలో పెట్టినట్లయితే ఈ రథము చక్కగా ఈ జీవిత ప్రయాణం అనేటువంటిది చక్కగా సాగుతుంది అన్నమాట. మరి ఈ యొక్క సరి అయినటువంటి డ్రైవర్ ఎవరయ్యా అంటే కృష్ణ పరమాత్మ అని చెప్తారన్నమాట. ఎప్పుడైతే మనం ఈ పగ్గాలు అనేటువంటివి మన చేతిలో కాకుండా ఆ పర్ఫెక్ట్ డ్రైవర్ అయినటువంటి రథసారథి అయినటువంటి పార్థసారథి అంటారు కదా, ఆయన సారథి చేతిలో మన పగ్గాలు అప్పగించినప్పుడు మన జీవిత ప్రయాణం అనేటువంటిది సుఖమయమవుతుంది అని చెప్తారన్నమాట. మనం చాలా చోట్ల ఇళ్లలో చూస్తూ ఉంటాం, ఏంది కృష్ణుడు అర్జునుడు ఒకే రథంలో ఉన్నట్టు, ఆ కృష్ణ పరమాత్మ రథం దోలుతూ ఉన్నట్టు ఉంటుంది అనమాట. తర్వాత పైన శ్లోకం కూడా ఉంటుంది, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత